ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, 30 రోజులు ఇంకా. ఈరోజు 13వ తారీఖు, మే 13వ తారీఖు. చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా. 32 సభలు చూశాను. నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది. ప్రజల యొక్క అభిమానం చూశాం. ఒక్క సీటు కూడా వీళ్ళకి బోణి అయ్యే పరిస్థితి లేదంటే అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నేను ఈరోజు తెలుగువాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 35,000 ఎకరాలు, కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకొచ్చారు. మీరు మా భూముల్లో అమరావతి కట్టండి, కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి, తర్వాత 10 ఏళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, దాని వస్తుంది, మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచమంతా పొగిడారు, ఎక్కడా జరిగిందని చెప్పారు. కేంద్రం ముందుకు వచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ అనే దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా పూర్తిగా ఎగ్జిబిషన్ ఇచ్చారు. అన్ని బాగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే నేను హైదరాబాద్ లో ఇదే మరి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని. అది హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు ఉన్నాయి, ట్విన్ సిటీస్. నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ ని మొత్తం కలిపి ఈరోజు మీరు చూస్తే ఒక మెగా సిటీకి రూపకల్పన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ అనుభవంతో ఆలోచించాను, ఇక్కడ గాని రాజధాని కడితే విజయవాడ, గుంటూరు ఈ 2 సిటీల మధ్యలో ఉండే గ్రామాలన్నీ కలిసిపోతే ఒక ఆదర్శమైన రాజధాని, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేడుగా, తెలుగువాడు కారులు లేపుకొని తిరిగేడుగా చేయాలనేది నా సంకల్పం. రాజధాని కట్టింది నా కోసరం కాదు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించాను. మా ఇంట్లో వాళ్ళు పనిచేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆలోచించింది ప్రజల కోసం ఆలోచించాను, తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు నేను కట్టినప్పుడు పుట్టని పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. అది నా ఆలోచన. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను, వ్యవసాయం చేసే రైతు పిల్లలు మళ్ళా వ్యవసాయమే కాకుండా కంప్యూటర్ చేతికి ఇవ్వాలని ముందుకు పోయాను. ఎవరైతే కూలి పని చేసుకునే కూలీ పిల్లలు, తెలివైన పిల్లలు, వీళ్ళంతా ప్రపంచం మొత్తం రాణించాలని ఆలోచించాను. అదే ఐటీ విప్లవం. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇదే చంద్రశేఖర్ ఇక్కడే పుట్టాడు, పక్కన తెనాలి దగ్గర. వాళ్ళ నాన్న కూడా ఒక టీచరే. కానీ చదువుకున్న తర్వాత అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయి ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు. కానీ కన్న తల్లి పైన ప్రేమతో, జన్మభూమి ప్రేమతో, మమకారంతో
మళ్ళీ ఈ గుంటూరుకి సేవ చెయ్యాలనే ఆలోచనతో